సో గైస్ గునాకేసి పోదాం అనుకున్నా కానీ నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. కార్బన్ ఓకే, టోటల్ డ్యామేజ్. ఓకే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మిసైల్ గార్డెన్. ఈరోజు మనం ఇప్పుడు గునాకేస్ వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉందరా గునాకేస్? ఎంత? 8.3. హాయ్ చెప్పు. ఫస్ట్ టైం సెకండ్ టైం? అది తెలియనట్టే ఉండాలి. సో మన వాళ్ళు పర్సన్ చెప్పిస్తా ఒకసారి. వెనకలు చూసారా, మొత్తం మంచిగా కనబడుతుంది బ్యాక్ సైడ్ మొత్తం. ఎందుకంటే చాలా వరకు చెప్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఉండేది -18 degreesలో ఉన్నాం. నిజం చెప్పాలంటే పొద్దున్న నుంచి చలి పెడుతుంది. వేడి నీళ్ళు పోసుకున్నా కూడా బయటికి రావాలన్నా కూడా చలి పెడుతుంది. సో మా వాళ్ళైతే కాకుంటుంది. చింటుగాడు వచ్చిండు బయటికి. ఇంకా అడివే ఎక్స్ప్లోర్ చేస్తాను. నాకు గోప్రో లేదు, నా గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. అందుకని నేను మొబైల్లోనే తీసుకున్నాను. సో రైట్ స్టార్ట్ చేయబోతున్నాం. కానీ ఇప్పుడు నా ఫోన్ నా దగ్గర ఉండదు, నా వెనకలే ఉండేది. సో మనోడు నా వెంకట కవర్ అప్ చేస్తాను. మనోడి పేరు భాష. ఫస్ట్ టైమా సెకండ్ టైం? ఫస్ట్ టైం. బాబు నవీన్, నువ్వు? ఫస్ట్ టైం. ఎలా ఉంది రైడ్? మాతో పాటు వచ్చిన ఫుల్ ఎంజాయ్ అయినా? ఏమన్నా భయం వేసిందా వీళ్ళతో ఎందుకు రావాలని? ఏమన్నా అట్లా ఏమనిపించలేదు? బాగుంది. అడ్వెంచరింగ్ ఉందా? నెక్స్ట్ రైడ్ వస్తావా మాతో పాటు? కంపల్సరీ వస్తావు. ఓకే. నువ్వు నవీన్? వచ్చేటప్పుడు ఆ బ్యాగ్స్ కూడా వేయించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఒకటి -పాయింట్ కాకూడదు. ఓకేనా? చైన్ స్ప్రే కొట్టలేదు కదా సార్? నేను చూసిన బాబు గారు నిద్రలో ఉన్నారు ఫుల్. రైనరా కళ్ళు తాగినావు కదా? మంచి పని. ఏ బ్రాండ్ అయినావు? మాంటాకెల్సీ. ఓకే. ఇవన్నా అడగాల్సిన అవసరమే లేదు. చూస్తే అట్టనే ఉన్నాయి. నిద్ర లేక మన అందరికి అవే ఉన్నాయి కదా. నేనేదో అడుగుతున్నానంటే నువ్వు అట్టనే చెప్తే. సో గైస్ గునాకేసి పోదాం అనుకున్నా కానీ నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళలే. దానికన్నా నా బైక్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది దుబ్బుకొని స్టార్ట్ చేస్తుంటే నాకు చేత కావట్లేదు. సీరియస్ చెప్తున్నా. హెవీ లోడ్ ఉంది కాబట్టి చాలా కష్టమవుతుంది. హిల్ స్టేషన్ ప్లేస్ ఘాట్ రోడ్లు ఎక్కుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకనే ఇంకా రిపేర్ చేయించేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళాలి అని డిసైడ్ అయినాను. నాకు కుదిరితే రేపు మార్నింగ్ వెళ్ళిపోతా. భయ్యా గునాకేసేనా? నేను ఓపెనింగ్ టైమ్స్ మార్నింగ్ 9-10. ఓకే. క్లోజింగ్ టైం? సో ఉన్నారుగా, దాన్ని మనం ఏం మార్చలేము. నేను ఇప్పుడు నాకు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. నా దగ్గర అమౌంట్ కూడా లేదు. నా ఫోన్ వానికి ఇచ్చి పంపించా. ఇది రెండో ఫోను. మెయిన్ దరిద్రం ఏం చెప్తున్నా, 1 నెల ఆగకుండా వెళ్ళిపోయారు. నా బండి అయిపోయింది. పిలుస్తూనే పలుకుతలేరు. అరే ఆగండి అన్నా కూడా వినపడతలేదు అనుకుంటే ఇంకా వెళ్ళిపోయినారు. ఇంకా నేను కూడా ఏం చేయలేక నా బండిని చేయించేస్తున్నాను. ఫస్ట్ సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అంటున్నారు. చూద్దాం. బైక్ సెల్ఫ్ మోటార్ కొంచెం ప్రాబ్లం ఉందంట. సో అందుకని అది కొంచెం క్లీనింగ్కి టైం పడుతుంది అంట. 1/2 అవర్ 1 అవర్ పైగా పడవచ్చు దానికి. ఎందుకంటే నా వల్ల కావట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఘాట్ సెక్షన్లో అందరు వెళ్ళిపోతున్నారు ముందరికి. నాది వెళ్తలేదు బైక్. చాలా ఫస్ట్లో లేదు బాగా, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇంకా సీసీ 155cc అయినా పర్లేదు, కానీ 150cc అయినా వెళ్తుండే. కానీ యూజ్గా ఎత్తుకుంటలేదు. వాళ్ళు లగేజ్ అంతా నా దాంట్లోనే వేసినారు. ఇంకా మొత్తం నా దానికే పెట్టినారు కాబట్టి డబల్ అయిపోయింది నాకు మొత్తం ఇప్పుడు. అందుకే నా దగ్గర ఫోన్ కూడా లేదు. మెయిన్ రీజన్ ఇప్పుడు నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అమౌంట్ వేయించుకోవాలి. ఏందంటే అమౌంట్ ఏం లేదు, మొత్తం నిల్లు. ఇప్పుడు మొత్తం ఫోన్పేలో ఉన్నాను క్యాష్. ఇప్పుడు నా పరిస్థితి గోయిందా లెక్క ఉంది. సో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అమౌంట్ వేయించుకొని ఇక్కడ కట్టేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దీనికి బండి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉందా ఏం అర్థం కాకుంటుంది. వాళ్ళు అడిగితే ఆ బోబో తీయాలంటే అవసరం లేదు, అది బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే నాకు కొంచెం లాంగ్వేజ్ అర్థమవుతుంది, బట్ కొంచెం కవరప్ చేస్తున్నాం. నా పరిస్థితి ఏం తెలుసా, ఎక్కడైనా దారిలో ఆగిపోతే నేనే టో చేసుకున్నాను, నాకే తెలుస్తుంది నొప్పి. అందుకనే ఇంకా కానీ ఎప్పుడు జరగలేదు ఇంత ఘోరంగా నా బైక్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఇంత ఘోరంగా ఒక సెల్ఫ్ మోటార్ వచ్చిందంటే మాత్రం ప్రాబ్లం ఏంటంటే సడన్గా ప్రాబ్లం. అన్నీ బాగుంది, ఒక్కటే సెల్ఫ్ కానీ మళ్ళీ రన్నింగ్లో స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇంకా వాళ్ళు గుణాకేసి వెళ్ళిపోయారు. నాకు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా రేపు మార్నింగ్ పోతాను నేను, అంత ఏం లేదు. సో ఆయిల్ లీక్ ప్రాబ్లం, ఓవర్ హీట్. கொதிக்குதுங்க. அப்படிலாம் பார்க்கணும் இதில் நமக்கு சரியா నో ప్రాబ్లం బ్రో, ఎనీ ప్రాబ్లం? సెల్ఫ్ మోటర్ ఇది బ్రష్ అదే సెల్ఫ్ మోటర్. దిస్ వన్ సెల్ఫ్ మోటర్ సార్. ఓకే జామ్. ఓకే దిస్ జామ్. The full fitting remove and that relay is not working or new? this jam ida maatite ida check pannu. Okay. ఏనారుగా అదే ప్రాబ్లం ఇప్పుడు, దానికి ఏం చేయలేము. సో This carbon ఓకే, టోటల్ డ్యామేజ్. yes ఓకే. సో విన్నారా, మొత్తం డ్యామేజ్ అయిందంట రన్నింగ్లో. అది అంటే అనంతపూర్ కడపలో కొట్టించినప్పుడు అయిపోయింది. అనంతపూర్ అయిపోయింది, 50 కిలోమీటర్స్ తర్వాత అయిపోయింది ఫుల్ హీటెడ్ వల్ల. cleaning small petrol cleaning. ఓకే యూ కెన్ టేక్. దరిద్రం ఏం తెలుసా, ఇంత దూరం వచ్చింది 800 కిలోమీటర్స్ వరకు నా బైక్ అంటే. నాకు అదృష్టం అంటే ఇదే, కానీ ఎప్పుడు ఇంత ట్రబుల్ కాలేదులేండి, అంత ట్రబుల్ ఎప్పుడు కాలే. సో ఐఎమ్ హ్యాపీ రైట్. అగైన్ ఇట్స్ వర్కింగ్ నా, టోటల్ కంప్లీట్ అన్నా. ఓన్లీ దట్స్ ప్రాబ్లం ఓన్లీ అండ్ రిలే ఆల్సో. ఓకే చెక్ అండ్ టెల్. ఓకే రిలే చెక్ చేసి చెప్తారన్నారు. This one petrol key. షో మీ, యా దట్స్ వన్. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. ஒரு இடத்துல உண்டா போகலடா, அவன் ஒரு வாரம் அவன் போக இல்லடா. அவன் திண்டுக்கல் போய் ஒரு வாரம் ஆச்சுடா. அவன் ஊரா சுற்றிட்டு இருக்கான்டா, டூர் போயிட்டாங்க. సో ఫైనల్గా అయితే సెల్ఫ్ మోటార్ ఫిట్ చేశారు. చూస్తారు ఇంకా స్టార్ట్ అవుతుందో లేదో. సో టైం పడుతుందా లేదా ఏందో వీళ్ళు నాకు అర్థం కాకుండా అప్పటి నుంచి. అలాంటి ఈ బోల్ట్రా வண்டி மேலே இருப்பாங்க, அந்த இன்ஜின் மேலே பாருங்க. ஸ்டார்ட் பண்ணவா? నో ఎనీ ప్రాబ్లం. Can you remove this X flash? Put the switch. This is another hair switch. எடுக்குமா சைட்டு கரெக்டாக நம்பர் లేదమ్మా. பார்த்து பார்த்து புரியுமா? எவ்வளோ பாருங்க, அந்த ஒரு கனெக்ட் இது லைன் வரும்ல, ஓகே. டேப் அடிச்சிடணும் கன்ஃபார்ம் அடிக்கணும். X flash తీసేసిన ప్లగ్. సో ఇది వద్దని డిసైడ్ అయినా.
நான் இங்கே కెన్ యూ స్టార్ట్ ద బైక్? One minute. ஆகலையா ஆகலை இதில் இருக்கு இந்த ஊருக்கு அரங்கட்ட நேரத்தில் இதெல்லாம் போட்டுப்போம் சூப்பர் இல்லை దరిద్రం ఏందని సార్, వర్షం పడుతుంది ఇప్పుడు. ఇదే పంచాలి. எங்கே ரெண்டு கலர் எல்லாம் கிரீன் தானே அது நினைப்பேன் முடிஞ்சிச்சு அந்த இதுங்க Which one? ரிலே இப்போ கொடுத்தனே ரிலே Relay you have only taken, no? அந்த ரிலே இந்த இது லைன் மாதிரி Line change. இப்போ ஏன் அதை கழட்டினீங்க? அவர் கழட்ட சொன்னா அப்படி வேணான்னு. Only I should told that this one only remove. It has removed total. அவசரப்பட மாட்டேன், பச்சைக்கு பச்சையை பாருங்க. அவசரப்படாதீங்க அதை லைன் மாட்ட முடியாது. அவசரப்படாம ஒன்றுனா அடிச்சு போகலாம். வரல ஒரு நிமிஷம் ஒவ்வொன்றா மாற்றேன். பின்னாடி ஒரு லாக் போடணும் பாக்கி போடவா சார் போடுங்க போடுங்க பட்டியா எல்லாம் போடுறது சும்மா ஒரு நிமிஷம் இதே ரெண்டு கட்டி விட்டுருங்க இங்கே போய் சரி போடுங்க இப்போ நம்மளை போட்டு குறையாக கொள்ளக்கூடாது தலைவரே. ஒரு வேலை முடிச்சுன்னு அனுப்பிச்சு விட்டுருங்க. இதை போய் அதான் எதுக்குள்ள எது இருக்குன்னு தெரியாது. ஏன் ஸ்க்ரூ போடணும்ல அதுக்குள்ளே அதை போட்டேன். நான் அதான் பார்த்தேன் இந்த Really? No change, only fix it? நோ நியூ New. அது அங்கே இருக்கு. Okay. அதை கொடுத்துருங்க. பின்னாடி உள்ள பட்டன் அப்புறம் ஏன் ஒரு 6:30 வர சொன்னாரு. சம்பளம் சம்பளத்தை வாங்கி ஃபஸ்ட்டு మన బైక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. அதில் உள்ள கிளாம்ப் ஒரிஜினாலிட்டியாக போட்டிருப்பான். அவசரத்துக்கு பண்ணிவிட்டு